దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన లిక్కర్ స్కామ్ కేసులో కవితను రౌజ్ అవెన్యూ కోర్టులో సిబిఐ హాజరుపరిచింది. అయితే కవితను 5 రోజుల కస్టడీకి సిబిఐ కోరింది. ఈ సందర్భంగా కోర్టులో కవితపై సిబిఐ సంచలన ఆరోపణలు చేసింది. లిక్కర్ కేసులో కవిత కీలక సూత్రధారి అని తెలిపింది. ఇక విజయ్ నాయర్తో పాటుగా పలువురితో కవిత లిక్కర్ స్కామ్ స్కెచ్ వేశారని ఆరోపించింది. ఢిల్లీ, హైదరాబాద్లలో సమావేశాలు జరిపారని పేర్కొంది. కవిత ఆడిటర్ బుచ్చిబాబు వాంగ్మూలం ప్రకారం ఎమ్మెల్సీ కవిత పాత్ర స్పష్టమవుతోందని కోర్టుకు తెలిపింది. ₹100 కోట్ల సౌత్ గ్రూప్ నుంచి సమీకరించి ఆప్ నేతలకు కవిత అందించారని తెలిపింది. కవిత సూచనతోనే మాగుంట శ్రీనివాసులు రెడ్డి ₹25 కోట్ల అందజేశారంది సిబిఐ. వాట్సాప్ చాట్లు ఈ విషయాలను ధృవీకరిస్తున్నాయని స్పష్టం చేసింది. వాట్సాప్ చాట్ను కోర్టుకు అందజేశామని తెలిపింది. బుచ్చిబాబు స్టేట్మెంట్ ప్రకారం కవితకు ఇండో స్పిరిట్ సంస్థలో 33% వాటా ఉందని తెలిపింది. కవిత పిఏ అశోక్ కౌశిక్ వాంగ్మూలం ప్రకారంగా అభిషేక్ బోయిన్పల్లి సూచన మేరకు భారీ మొత్తంలో డబ్బును ఆప్ నేతలకు అందించినట్టుగా తెలిపారు. ఈ విషయాలను ఛార్జ్ షీట్లలో పొందుపరిచామని సిబిఐ న్యాయవాది తెలిపారు. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన లిక్కర్ స్కామ్ కేసులో కవితను రౌజ్ అవెన్యూ కోర్టులో సిబిఐ హాజరుపరిచింది. అయితే కవితను 5 రోజుల కస్టడీకి సిబిఐ కోరింది. ఈ సందర్భంగా కోర్టులో కవితపై సిబిఐ సంచలన ఆరోపణలు చేసింది. లిక్కర్ కేసులో కవిత కీలక సూత్రధారి అని తెలిపింది. ఇక విజయ్ నాయర్తో పాటుగా పలువురితో కవిత లిక్కర్ స్కామ్ కేసు వేశారని ఆరోపించగా ఢిల్లీ, హైదరాబాద్లో సమావేశాలు జరిపారని పేర్కొంది. కవిత ఆడిటర్ బుచ్చిబాబు వాంగ్మూలం ప్రకారంగా ఎమ్మెల్సీ కవిత పాత్ర స్పష్టమవుతోందని కోర్టుకు తెలిపింది. ఇక ఇదే అంశాలకు సంబంధించి తాజా అప్డేట్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ ఇన్నారెడ్డి అందజేస్తారు. ఇన్నారెడ్డి. శిరీష, మనం గమనించవచ్చు, ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టులో ఎమ్మెల్సీ కవితను ఈ రోజు సిబిఐ హాజరుపరిచి తమకు 5 రోజుల కస్టడీ కావాలని చెప్పేసి కోరింది. ఈ సందర్భంగా జరిగిన ఆర్గ్యుమెంట్స్ లో కవిత విషయంలో సిబిఐ నిబంధనలు పాటించలేదు, అలాగనే జ్యుడిషియల్ కస్టడీలో ఉండగా కోర్టు అనుమతి లేకుండా అరెస్ట్ చేయడం కుదరదని చెప్పేసి కవిత తరపున అడ్వకేట్లు కోర్టులో వాదన జరిగింది. అలాగనే ప్రాథమిక హక్కులకు విఘాతం కలిగించలేదని చెప్పని సిబిఐ పేర్కొంది. అలాగనే జైలు అధికారులకు సమాచారం ఇచ్చాము, అయితే కవిత భర్తకు కూడా అరెస్ట్ గురించి డీటెయిల్స్ పంపించామని, అలాగనే ముందు రోజు రాత్రి 10:30 జైలు అధికారులకు చెప్పామని చెప్పని, అలాగనే నా న్యాయవాదులతో మాట్లాడని చెప్పని కూడా కవిత చెప్పిందని చెప్పని, అలాగనే తన భర్తకు కూడా ఫోన్ చేసి మాట్లాడని చెప్పని కోర్టులో కవిత పేర్కొంది. అయితే అరెస్ట్ కి ముందు కవితకు సమాచారం ఇచ్చామని చెప్పిన తర్వాత కూడా, అరెస్ట్ తర్వాత కవిత భర్త కూడా సమాచారం ఇచ్చామని సిబిఐ పేర్కొన్న తర్వాత కూడా కవిత తరపున కావేరి దీనికి సంబంధించి ఏ నిబంధన ప్రకారం మీరు అరెస్ట్ చేశారు, ఒకవేళ అరెస్ట్ చేయాలంటే ఖచ్చితంగా కోర్టు అనుమతి తీసుకోవాలి కదా అని చెప్పేసి కూడా ఆర్గ్యుమెంట్స్ చేసిన నేపథ్యం కనిపిస్తా ఉంది. దీనిలో మనం చూస్తే సిబిఐ ప్రధానంగా 100 కోట్ల సంబంధించిన వ్యవహారంలో ఆప్ నేతలకు లంచం ఇచ్చిన వ్యవహారం కావచ్చు, సౌత్ సదరన్ గ్రూప్ సంబంధించిన కొంతమంది గ్రూప్ గా ఏర్పడి హోటల్లో ఇచ్చిన సమాచారం కావచ్చు, ట్రాన్సాక్షన్ సంబంధించిన సమాచారం కావచ్చు, తర్వాత ఇలాగనే వాట్సాప్ లో కూడా మెసేజ్లను షేర్ చేసుకున్న వ్యవహారం, అంటే ఈ డబ్బుల వ్యవహారం నడిచింది, దీంట్లో కీలక పాత్ర పోషించింది చెప్పేందుకు కావాల్సిన సాక్షులను కూడా మేము ప్రొడ్యూస్ చేసామని చెప్పని కూడా చాలా స్పష్టంగా సిబిఐ పేర్కొంది. సో మొత్తం మీద వాదనలు జరుగుతా ఉన్నాయి. కోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకున్న దాని మీద ఇంకా మనం చూడాలి. ప్రధానంగా చూస్తే ఇప్పుడు అంటే తమ కస్టడీ తీసుకునే విషయంలో కోర్టు అనుమతి తీసుకోకుండా చేసిన ఆరోపణ మీద జడ్జి కూడా సిబిఐ అడిగింది. మరి కోర్టు అనుమతి తీసుకోవాలి కదా, తీసుకోకుండా ఏ రకంగా అరెస్ట్ చేస్తారని చెప్పిన దాని మీద ప్రస్తుతం దీని మీద ఎలా నిర్ణయం తీసుకోబోతున్న దాని మీద ఉత్కంఠ కొనసాగుతా ఉంది శిరీష. రైట్, థ్యాంక్ యూ ఇన్నారెడ్డి.